కమాన్పూర్ మండలం గుండారం గ్రామంలోని శ్రీ భక్త ఆంజనేయ స్వామి దేవాలయాన్ని ధూపదీప నైవేద్య పథకంలో చేర్చడానికి కృషి చేసిన రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు చిత్రపటానికి శుక్రవారం గ్రామ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మంత్రి శ్రీధర్ బాబు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంతో పాటు దేవాలయాల్లో నిత్య పూజల కోసం ధూపదీప నైవేద్యం కోసం అర్చకులను ఏర్పాటు చేయడం అభినందనీయమని గ్రామ ప్రజలు మంత్రి శ్రీధర్ బాబుకు రుణపడి ఉంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో కమాన్పూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు పిడుగు శంకరయ్య, ఉప సర్పంచ్ రాజేందర్, వార్డు సభ్యులు పిడుగు సదయ్య, దామర దేవయ్య, మాజీ సర్పంచ్లు ఆకుల ఓదేలు, ఆడవల చంద్రయ్యలతో పాటు తదితరులు పాల్గొన్నారు. నిన్న అన్ని ఫ్లెక్సీలు బంద్ ఉన్నాయి. లాస్ట్ వీక్ జాడ తీసి తెప్పించుడైంది. ఇటు చూడరా సార్. చైర్మన్ గుండారం గ్రామంలో ధూప దీప నైవేద్యం కింద శ్రీ ఆంజనేయ స్వామి ఆలయానికి గౌరవ మంత్రివర్యులు శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు ఈరోజు శాంక్షన్ చేయడం జరిగింది. గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఇక్కడ ఆయన ద్వారా ఆంజనేయ స్వామికి గుడికి అమౌంట్ కేటాయించడం జరిగింది. గుండారాన్ని మర్చిపోకుండా ఇక్కడి నుంచి వెళ్ళి ఓట్ల విషయం అనేది తక్కువ పడ్డప్పటికీ మర్చిపోకుండా ఈ ఊరిని డెవలప్ చేయాలన్న ఆలోచనతోటి అంత సంకల్పంతో ఇప్పుడు 2026కు సంబంధించిన ఈ శుభవార్త చెప్పడం మాకు ఆనందంగా ఉంది. రాబోయే టైం లోపల ఇంకా ఇన్ని నిధులు కూడా గుండారానికి కేటాయిస్తూ ఈ మండలంలోనే కాదు కాన్స్టిట్యున్సీలనే జిల్లాలల్లో మొత్తం మంత్రిగా పనిచేస్తూ మరి తమ్ముడు ఇటు అన్న మంత్రివర్యులు వీళ్ళిద్దరు కలిసి మరి ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయాలన్న ఆలోచనతోటి వెనుక ముందు అనేది చూడకుండా ఎవరైనా కానీ ఆపదలున్నా సంపదలున్నా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తూ ఉంటే కొంతమంది అవాకులు చెవాకులు పేలుకుంటూ ఈ ప్రాంత అభివృద్ధిని ఆపే ప్రయత్నంలో భాగంగా ఇష్టారాజ్యంగా మాటలు మాట్లాడుతూ ఉన్నారు. పోటీ పడడము అనంటే దీనికి అభివృద్ధిలో పోటీ పడాలా తప్ప కానీ నువ్వెంత నేనంత అని చెప్పేసి గెలవాడు అనేది కాదు. నీకు ఏమన్నా చేయాలన్న ఆలోచన ఉంటే నువ్వు ఉన్నప్పుడు ఏమైతే చేసినావో ఇప్పుడు ఉన్న టైంలో కూడా అదే ప్రాంతాన్ని డెవలప్ గురించి అనేది సలహాలు సూచనలు ఇవ్వాలి తప్ప కానీ ఇష్టారాజ్యంగా మాట్లాడటానికి అనేది సబబు కాదు. కాబట్టి ఈ ప్రాంతాన్ని ఈ ఏరియాను మొత్తానికి డెవలప్ చేసుట్లా గత శ్రీపతిరావు హయాంలో నుంచి మొదలు పెడితే ఈ హయాంలో రాక ఇప్పటికీ కూడా ఎక్కడ కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా కార్యకర్తలకు అందుబాటులో ఉండుకుంటూ అభివృద్ధిలో భాగంగా కొనసాగుతూ ఉంటాడు. ఆయనను అట్లా మాట్లాడవాలని సరైన పద్ధతి కాదు. ఇట్లాంటి డెవలప్మెంట్ ఇంకెన్నో చేయాలని కోరుకుంటూ ఇట్లాంటి అభివృద్ధి పనులు కూడా ఇంకా చేయాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం.